తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ అభివృద్ధి చూసి బీఆర్ఎస్ పార్టీ తట్టుకోలేక సహించలేక క్షుద్ర పూజలు చేపిస్తుంది. వర్షాలు పడొద్దు, ప్రజలంతా ఇబ్బందులు పడాలి, అరిగోసపడి మళ్ళీ మా బీఆర్ఎస్ నే గెలిపించే విధంగా క్షుద్ర పూజలు చేస్తున్నట్టు హరీష్ రావు పక్క రాష్ట్రాలకు క్షుద్ర పూజలు చేపిస్తున్నట్టు. మరి తెలంగాణ మొత్తం నాశనం కావాలని ఎందుకు అట్లెందుకు చేస్తుంటే, మరి ఎందుకు ప్రజలంటే ప్రజలకు మంచి చేసినప్పుడు సరే మంచి చేస్తున్నా అనుకోవచ్చు కదా. రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావు గారికి తట్టుకోవడం చేతనైతే లేదు. ఓకే, రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావు గారు ఎక్కడ పడితే అక్కడ ఊచకోత కోస్తా ఉన్నాడు. మామూలు కాదు. ఎక్కడ జరిగినా, ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం జరిగినా, ఏ స్కామ్ జరిగినా, ఎక్కడ డబ్బు తీసుకున్నా కూడా రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకుంటున్నాడు, ఊచకోత కోస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడ అన్యాయం, ఒక గన్ను పెట్టిర్రు అని మంత్రి స్వయంగా మంత్రి ఒక పారిశ్రామిక నాయకుడికి, ఒక పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తికి గన్ను పాయింట్ బ్లాక్ లో పెట్టి డబ్బులు దానికి బయటికి తీసుకొచ్చిండు. గురుకులాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని, గురుకులాల కాంట్రాక్ట్ లో జరిగినటువంటి అన్యాయాన్ని, అక్కడ జరిగిన కమిషన్ వ్యవహారాలను బయటికి తీసుకొచ్చిండు. దాని కొరకు ఆయన పైన కక్ష. టీమ్స్ హాస్పిటల్ గాని రైతుల గురించి మాట్లాడి దేవుళ్ల పైన ప్రమాణం చేసి దేవుళ్ళని మోసం చేసిండని చెప్పి ప్రజల మధ్యలోకి తీసుకుపోయిండు హరీష్ రావు గారు. దానిపైన కక్ష. నిరుద్యోగుల గురించి రోజు మాట్లాడుతూ ఉన్నాడు, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు, పెన్షన్దారుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఉద్యోగుల వాళ్ళ జీతాల గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి దానిపైన కక్ష. అదే విధంగా ఏదైతే 22A నిషేధిత జాబితాలో నిన్నగాక మొన్న ఈ నిషేధిత జాబితాలో భూములన్నీ కూడా వేసి దాంట్లో 30% కమిషన్ దండుకోవాలని చెప్పేసి దానిపైన మాట్లాడుతున్నారని చెప్పేసి వారిపైన కక్ష. ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారు, దానిపైన మాట్లాడుతున్నారని చెప్పేసి హరీష్ రావు గారికి పైన కక్ష. దీని కొరకే ఈ రోజు ఆయన పైన లేనిపోని బట్టగాల్చి పైన ఇస్తున్నాడు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఆయన షోకాళ్ళు ఎవరైతే మురుగుతా ఉన్నారో, ఎవరైతే అరుస్తా ఉన్నారో వాళ్లకు ఒక్కటన్నా ఒక్క ఆధారం అన్న తీసుకురామని చెప్పండి. నిజంగా ఒకవేళ అలా చేసి ఉంటే ఒక్క ఆధారం అన్న తీసుకురా. ఆధారాలు ఉన్నాయి కరెక్ట్ గా. ఆ డేట్ రోజు పలానా రోజున మీరు ఎక్కడ వేరో చెప్పండి హరీష్ రావు గారు అని చెప్పి హరీష్ రావు వాడొక పనికి మాలినోడు. వాడి గురించి మాట్లాడు కూడా వాడొక దరిద్రుడు. తెలంగాణ ప్రాంతంలో పనికి మాలిన శని అది. ఎందుకంటే ఆయన కూడా మాట్లాడబట్టి హరీష్ రావు గురించి ఆయన స్థాయి అండి. నేనేమంటున్నా, ఒకవేళ నీ దగ్గర ఏ క్షుద్ర పూజలు చేసిరో తీ బయటికి. హరీష్ రావు గారు క్లియర్ గా మొన్న చెప్పారు, నేను కామాక్షి టెంపుల్ కి వెళ్ళాను తమిళనాడులో, నేను దేవుళ్లను మొక్కుతా, నేను దైవ భక్తుణ్ణి, హిందూ సాంప్రదాయాలు ఈ వ్యవస్థ అంటే నాకు నమ్మకం, ఇప్పుడే కాదు చాలా ఏళ్లుగా నాకు దైవ భక్తి ఉంది, షిరిడి వెళ్తుంటాం, పెళ్లి రోజు గాని పుట్టినరోజులకు కానీ ఆయన షిరిడి వెళ్ళడం కానీ, లేకపోతే వేరే దగ్గర పూజలు చేయడం కానీ, తిరుపతి వెళ్ళడం కానీ, అట్లనే కామాక్షి టెంపుల్కి వెళ్ళడం కానీ, వేరే గోవిందరాజుల టెంపుల్కి వెళ్ళడం కానీ ఆయనకు అలవాటు. ఆయనకు దైవభక్తి ఎక్కువ. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుని మొక్కేసి వచ్చిండు. ఇది జరిగింది. కానీ ఎక్కడ కూడా క్షుద్ర పూజలు చేసిరు. ఏం సందేశం ఇద్దాం అనుకుంటారు మీరు? అంటే క్షుద్ర పూజలతోటి అయిపోతుంది అంతా? నిజంగా ఒకవేళ క్షుద్ర పూజలు చేసి ఉంటే నువ్వు ఆ క్షుద్ర పూజ ఏదో చేసి రాహుల్ గాంధీ గారికి ప్రధాని ఎందుకు చేయలే? నువ్వు క్షుద్ర పూజ చేసి సోనియా గాంధీకి 18 సంవత్సరాల వయసున్న పిల్లలు ఎందుకు చేస్తలేవు? మరి నువ్వు కూడా క్షుద్ర పూజ చేసేసి ఇక్కడ తెలంగాణలో మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా దన్ అని క్షుద్ర పూజలు చేసి ఉద్యోగాలు ఇచ్చేసేయి, బంగారం ఇచ్చేసేయి, తులం బంగారం ఇచ్చేయి, రైతులకు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండు, ఏం లేకుండా రైతుల ఇంట్లో కూర్చున్నా కూడా క్షుద్ర పూజలతోటి పంటలు వచ్చేస్తాయని చెప్పి నాగలు దున్నకూడదు, ట్రాక్టర్ పెట్టకూడదు, మంది వేయకూడదు, ఇత్తనాలు చల్లకుండా క్షుద్ర పూజలతో చేయమని చెప్పు. అంటే నవ సమాజం రాకెట్ పైన దిగుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక యుగంలో ఉన్నటువంటి మనము ఈ రోజు నువ్వు ఎక్కడికి తీసుకుపోతున్నావు? వ్యవస్థను ఎక్కడ తీసుకుపోతున్నావు? సమాజాన్ని. అంటే ప్రజల మైండ్ ని నువ్వు డైవర్ట్, ప్రజల అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికే కదా నువ్వు చేస్తున్నటువంటి ఇవన్నీ తాంత్రికాలు. నువ్వు చెప్పే మాటలు నిజమైనటువంటి తాంత్రిక యంత్రాలు అవి. నిజంగా మనుషులను డైవర్ట్ చేస్తున్నావు, ప్రజలను డైవర్ట్ చేస్తున్నావు. నువ్వు చెప్పే మాటలు తప్పు అంటున్నా. నిజంగా దమ్ముంటే ఆయన పేరుతో చెప్పమని చెప్పండి రేవంత్ రెడ్డి గారికి. ఇవన్నీ కూడా ఒక ట్రాష్ అండి. ప్రజలను మోసం చేసే క్రమంలో చేస్తున్నవి. రోజు వాళ్ళని అడుగుతున్నాడు, కడుగుతున్నాడు, నిలదీస్తుండు, ప్రజల మధ్యలో వాళ్ళని దోషిగా నిలబెడుతుండు. అందుకొరకే హరీష్ రావు గారి పైన కక్ష, హరీష్ రావు గారి పైన కేసులు, హరీష్ రావు గారిని టార్గెట్ చేసిండు. ఎన్ని కేసులు అండి ఇప్పటికి చేసింది? దాదాపు 20 కేసులు పెట్టిండు ఇప్పటి వరకు. ఏం చేసిండని హరీష్ రావు గారు? హరీష్ రావు గారు అంటే ప్రజలు ఇచ్చినటువంటి పాత్రను పోషిస్తున్నందుక, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నందుక, నిన్ను అడుగుతున్నందుక, నీ హామీలను మొత్తం నిలదీస్తున్నందుక ఈ రోజు ఈ రకంగా చేస్తున్నారని ఈ సన్నాసులంతా ఒక ముఠామేస్త్రిగా తయారై, ఒక దొంగల ముఠగా తయారై ఈరోజు హరీష్ రావు గారి పైన మాట్లాడుతున్నారు.
నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే పూజలు తీసుకొచ్చి చెప్పమని చెప్పండి, ఓకే లేకపోతే పూజారి చేసిన వాళ్ళని తీసుకురమ్మని చెప్పండి, లేకపోతే ముఖ్యమంత్రి గారికి చెప్పమని చెప్పండి. ఆధారాలు మీడియాకి ఇవ్వమనండి, మీకు ఇవ్వమనండి. ఎందుకు ఇస్తలేడు మరి? ఇవ్వాలి కదా. నిజంగా ఉంటే ఆధారాలు ఉంటే నేను ఎక్కడ పోతున్నా, ఏం చేస్తున్నా అడగడానికి హూ ఆర్ యూ? భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మనిషి ఎక్కడైనా స్వేచ్ఛగా పోయే హక్కు ఉంది, స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది, స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది. భారత రాజ్యాంగం కల్పించింది. నీలాగా దొంగతనం ఫ్లైట్ ఎక్కినావు, జపాన్ పోయినావు, 3 రోజులు ఎటుపోయినావు రేవంత్ రెడ్డి ఎవరికి కనిపించకుండా? దానికి సమాధానం చెప్పు. క్షుద్ర పూజలు చేసి నువ్వే కేసీఆర్ గారికి జారి కింద పడిపోయేటట్టు చేసినావని మేము చెప్తే ఎట్లుంటది? క్షుద్ర పూజలు చేసి కావాలని రాహుల్ గాంధీ గారికి ప్రధాని కాకుండా నువ్వే చేస్తున్నావు అని చెప్పడానికి నేను చెప్పొచ్చు. నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పైన పోరాటం చేస్తున్నప్పుడు నువ్వే క్షుద్ర పూజలు చేసి రాహుల్ గాంధీ గారికి ప్రధాని కాకుండా చేసినావని నేను చెప్పొచ్చు. దేనికన్నా అర్థం ఉండాలి. క్షుద్ర పూజలు చేసి చంద్రబాబు కిందికి రామని చెప్పండి. అదే క్షుద్ర పూజలు చేసేసి ఈ రాకెట్లు గీకెట్లు యుద్ధాలు ఎందుకంటే క్షుద్ర పూజలతో హోం రాంపింగ్ భూష్ అని చెప్పేసి అక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధాలను ఆపమని చెప్పండి. ఇవన్నీ కూడా ఒక ఫేక్. ఇవన్నీ కూడా హరీష్ రావు గారిని టార్గెట్ చేసుకుని హరీష్ రావు గారి మీద బట్టగాల్చి పైనేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. రైట్, ఇదిలా ఉంటే అన్న తెలంగాణలో నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అధికారంలోకి రాగానే కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి జీర్ణించుకోలేక పార్టీ మారబోతున్నారు. వీళ్ళిద్దరి మధ్య కుదరట్లేదు, పొందన లేదు, ఇప్పుడు గొడవ పడతా ఉన్నారు వీళ్ళిద్దరు. పార్టీ మారబోతున్నాడు, బీజేపీలోకి అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పి రకరకాలుగా అక్కడ ప్రచారం జరుగుతోంది. ఏం జరగబోతుందన్న బీఆర్ఎస్ పార్టీలో చీలికలు రాబోతున్నాయి? ఇవన్నీ కూడా పార్టీని తట్టుకోలేక పార్టీలో కావాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారు ఊరికే ఒక పేపర్ లీకులు, మీడియా లీకులు ఇవ్వడమే తప్ప హరీష్ రావు గారు ఇప్పటికీ 100 సార్లు చెప్పారు, నీలాగా బట్టలు మార్చినంత, అంగి మార్చినంత ఈజీగా పార్టీ మారేది నేను లేదు రేవంత్ రెడ్డి గారు. నీలాగా మాట తప్పే రకం నేను కాదు రేవంత్ రెడ్డి గారు. నీలాగా పార్టీ మారే రకం నేను కాదు రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఎన్ని రకాల కుట్రలు చేసినా నేను కేటీఆర్ ఇద్దరం కూడా మంచి స్నేహితులం, మంచి మిత్రులం. కేసీఆర్ గారికి మేము అటు ఇటు 2 వైపులా కూడా రామ లక్ష్మణ లాగా ఉన్నామని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. ఇంకా దానికి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఏముందండి? కేసీఆర్ గారికి కుడి భుజం హరీష్ రావు గారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక్కొక్క సైడ్ నుంచి నరుక్కొస్తా ఉన్నారు. వీళ్ళ యొక్క అవినీతి దందాలు, వీళ్ళ అక్రమాలు, వీళ్ళ చేతకానితనం, వీళ్ళ పరిపాలన చేయలేనితనం అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో పెడతా ఉన్నారు. కాబట్టి ఏదో చిచ్చి ఉందని చెప్పేసి చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఇందులో ఏమీ లేదు. బీజేపీలోకి అయితే ఏమి వెళ్ళట్లేదు. ఎందుకు పోతారండి? చెప్పారు కదా హరీష్ రావు గారు. హరీష్ రావు గారు క్లియర్ గా 10 సార్లు చెప్పారు, నేను నీతికి నిజాయితీకి నిలువుటద్దాం, నేను ఒకే పార్టీని నమ్ముకున్నా, ఒకే నాయకుడిని నమ్ముకున్నా, నాకు కేసీఆరే దేవుడు, నాకు కేసీఆరే నాకు నాయకుడు, నాదే బీఆర్ఎస్ పార్టీ అని ఇంకేం చెప్పుకోవాలి దాంట్లో? ఇంకెందుకు పోతాడు? ఏం అవసరం ఉంది పోనీకే? ఎందుకు పోతాడు? చాలా కేసులు ఉన్నాయి కదా, బీజేపీ భయపెడుతుంది మా పార్టీలోకి రా అని చెప్పి. తెలంగాణలో బీజేపీ అధికారం తేవడం కోసం హరీష్ రావు అయితేనే పని తొందరగా సరిపోతా అని చెప్పేసి బీజేపీ బెదిరిస్తుందని చెప్పేసి కూడా కొంచెం ఈ రకంగా వినిపిస్తుంది. బీజేపీకి బెదరడానికి కేసీఆర్ సైనికుడు, ఆయన కేసీఆర్ సైనికుడు, తెలంగాణ నరాన పట్టుకున్నటువంటి నాయకుడు. హరీష్ రావు గారిని బెదిరిస్తేనో, హరీష్ రావు గారి పైన కేసులుంటేనో, కేసులు వీళ్ళు క్రియేట్ చేసిన కేసులు అవి, దేనికి పనికిమాలిన కేసులు అవన్నీ, ట్రాష్ చిత్తు కాగితంతో సమానమైనటువంటి కేసులు అవి. హరీష్ రావు గారు ఒక ప్లెయిన్ పేపర్. హరీష్ రావు గారు అంటే ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక రక్ష, తెలంగాణ ప్రాంతానికి శ్రీరామ రక్ష. ఈ రోజు 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు. నేను అత్యంత దగ్గరగా ఉండి చూస్తాను. రోజు కనీసం వారంలో 2-3 సార్లు అత్యంత దగ్గరగా చూస్తున్నా. ఇలాంటి నాయకుడిని ఇప్పటి వరకు ఎవరు చూడలేదు, దేశంలో లేడు. ఉదయం 6 గంటల నుంచి లేస్తే రాత్రి పడుకునే 12 గంటల వరకు కూడా ఖచ్చితంగా ప్రజల కొరకు పరితపించే నాయకుడు హరీష్ రావు గారు. అందుకొరకే ఆయన మీద కావాలని బట్టకాల్చి పైనేస్తున్నారు తప్ప ఆయన పార్టీ మారుడు గాని, క్షుద్ర పూజలు గాని, కేసులు గాని ఆయన దేనికి భయపడలే. ఆనాడు తెలంగాణ ఉద్యమం అప్పుడే 100 కేసులు పడితే ఎంటుకతో సమానం అని తీసివేసినటువంటి నాయకుడు హరీష్ రావు గారు. అటువంటి నాయకుడు కేసులతో భయపెట్టిస్తాం, పార్టీ మార్పిస్తాం అంటే జరగని పని అది. కేసీఆర్ గారు మళ్ళీ ఎంతైతే మేము అనుకుంటున్నామో వాళ్ళు ఎంత వెనక్కి పోయారు అనుకుంటారో దానికంటే రెట్టింపు ఉత్సాహంతో, రాకెట్ వేగంతో మా కారు గుర్తు రేపు
100 స్పీడ్ లో వచ్చే అసెంబ్లీలో కూర్చుంటది. ఓకే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు.